లంక యుద్ధం ముగిసింది. శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించాడు. అయోధ్యలో భారీగా విజయోత్సవం జరగబోతోంది. అందరూ ఆనందంతో నిండిపోయారు. వానర సైన్యం, దేవతలు, ప్రజలు అందరూ సంబరాల్లో మునిగిపోయారు. ఆ రోజు సభలో రాముడు అన్నాడు, ఈ విజయానికి నిజమైన కారణం హనుమంతుడు. అందరూ చప్పట్లు కొట్టారు. కానీ హనుమంతుడు ముందుకు వచ్చి అన్నాడు, ప్రభు, ఈ విజయం మీదే, నేను కేవలం మీ సేవకుడిని మాత్రమే. అతను గెలుపు సంబరాల్లో కూడా నిశ్శబ్దంగా, వినయంగా నిలబడ్డాడు. అందరూ పండగలో ఉన్నప్పుడు హనుమంతుడు ఒంటరిగా ఒక మూలలో కూర్చొని రాముని ధ్యానం చేస్తూ ఉన్నాడు. అది చూసిన సీతాదేవి ఆశ్చర్యపోయింది. ఇంత పెద్ద విజయోత్సవంలో కూడా నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగింది. అమ్మా, నాకు పండగ అంటే ఇదే, ప్రభువు సేవ చేయడం, ఆయనను జ్ఞాపకం చేసుకోవడం. నిజమైన విజయం మనసు గెలవడం. గెలిచిన తర్వాత కూడా వినయం కోల్పోకూడదు. సేవలో ఆనందం కనుగొనడం, అదే గొప్ప విజయం. జై హనుమాన్.